ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ సైన్స్ అనమాట. సైన్స్ అంటే ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ సైన్స్ అంటే ఏంటంటే సిస్టమిక్ స్టడీ ఆఫ్ నేచురల్ వరల్డ్ త్రూ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ అనాలిసిస్. మన చుట్టూ ఉన్న నేచురల్ వరల్డ్ని అబ్జర్వ్ చేసి అలాగే ఎక్స్పెరిమెంటేషన్ చేసి అనాలిసిస్ చేసి తెలుసుకునేదాన్నే సైన్స్ అని అంటారనమాట. మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోవడమే సైన్స్ అనమాట. సైన్స్లో మెయిన్లీ 3 టైప్స్ అనమాట. ఒకటి ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అని 3 టైప్స్ ఉంటాయి. ఇవేంటో డీటెయిల్గా నేర్చుకుందాం. ఫిజికల్ సైన్సెస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాన్ లివింగ్ థింగ్స్ గురించి చదివేదాన్ని ఫిజికల్ సైన్స్ అంటారనమాట. అంటే జీవం లేని వాటి గురించి స్టడీ చేయడాన్ని ఫిజికల్ సైన్స్ అంటారు. దీంట్లోని వచ్చేటప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ అని 3 ఉంటాయి అన్నమాట. ఫిజిక్స్ అంటే ఏంటంటే నేచర్ గురించి కానీ నేచర్లో ఉన్న లాస్ గురించి కానీ చదివేదాన్ని ఫిజిక్స్ అంటారు. కెమిస్ట్రీ అంటే కెమికల్ కాంపౌండ్స్ గురించి, కెమికల్ సబ్స్టెన్సెస్ గురించి తెలుసుకునేదాన్ని కెమిస్ట్రీ అంటారు. ఆస్ట్రానమీ అంటే స్టార్స్ గురించి కానీ ప్లానెట్స్ గురించి కానీ లేదంటే యూనివర్స్ గురించి కానీ తెలుసుకునేదాన్ని ఆస్ట్రానమీ అని అంటారు అనమాట. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ వచ్చేసేటప్పటికి లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, ఏవైతే జీవం ఉన్నాయో ప్లాంట్స్, ఎనిమల్స్, హ్యూమన్స్ మనలాగా వేటికైతే జీవం ఉన్నాయో వాటి గురించి చదివేదాన్ని లైఫ్ సైన్సెస్ అంటారు. దాన్ని బయాలజికల్ సైన్సెస్ అని కూడా అంటారనమాట. దీంట్లో టైప్స్ వచ్చేసేటప్పటికి బయాలజీ, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ. బయాలజీ అంటే ఏంటి, ప్లాంట్స్ గురించి కానీ అనిమల్స్ గురించి కలిపి చదివేదాన్ని బయాలజీ అంటారు. బాటనీ అంటే ఓన్లీ ప్లాంట్స్ గురించి చదివేదాన్ని బాటనీ అంటారు. జువాలజీ అంటే అనిమల్స్ గురించి మనం నేర్చుకునేదాన్ని జువాలజీ అంటారు. మైక్రోబయాలజీ అంటే ఏంటంటే చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా, మైక్రోబ్స్, వాటి గురించి స్టడీ చేయడాన్ని మైక్రోబయాలజీ అని అంటారనమాట. ఎర్త్ సైన్స్ అంటే ఏంటి, ఎర్త్ గురించి అలాగే దాని యొక్క అట్మాస్ఫియర్ గురించి నేర్చుకోవడాన్ని ఎర్త్ సైన్సెస్ అని అంటారనమాట. దీంట్లో టైప్స్ వచ్చేసి జియాలజీ, మెట్రాలజీ, ఓషియానాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనమాట. జియాలజీ అంటే ఎర్త్ మీద ఉన్న రాక్స్ గురించి కానీ పెద్ద పెద్ద రాయిలు అవి ఉంటాయి కదా వాటి గురించి నేర్చుకోవడానికి జియాలజీ అంటారు. మెట్రాలజీ అంటే ఏంటంటే క్లైమేట్ గురించి, వెదర్ గురించి తెలుసుకోవడాన్ని మెట్రాలజీ అంటారు. ఓషియానాలజీ అంటే స్టడీ ఆఫ్ ఓషియన్స్, సముద్రాలు, మహాసముద్రాలు ఉంటాయి కదా వాటి గురించి నేర్చుకోవడాన్ని ఓషియానాలజీ అంటారు. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో అంటే బయోస్పియర్ కానీ లేదంటే ఎకోసిస్టమ్ కానీ వీటి గురించి నేర్చుకోవడాన్ని ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంటారు. ఎమర్జెంట్ సైన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఎమర్జెంట్ సైన్స్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా ఎప్పుడు వినలేదా అనుకుంటారు, కానీ ఎమర్జెంట్ సైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు న్యూ ప్లస్ ఫాస్ట్ గ్రోయింగ్ సైన్సెస్ అనమాట. అంటే టెక్నాలజీ టైప్ అనమాట. ఇందులో టైప్స్ ఏంటంటే బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, స్పేస్ సైన్స్, మెడికల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా సైన్సెస్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ట్రెండీగా ఉన్న సైన్సెస్ అనమాట ఇవి ఆ 3 టైప్స్లోకి రావు, ఇవి స్పెషల్ టైప్స్ అనమాట, అందుకే ఎమర్జెంట్ సైన్సెస్ అన్నారు.